ఎన్నాలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగసి ఎగసిపోతుంటే, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెలవారదేమి ఈ చీకటి విడిపోదేమి. ఇవాళ పొద్దుగాల రేవంతన్ సారు ఇదే పాట పాడుకున్నాడు కావచ్చు. ఎందుకంటారా, ఇవాళ రేవంతన్ సార్ అంత సంబరంతోని ఎవ్వలున్నారు కావచ్చు. జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లా ఇవాళ పెద్ద దావతే ఉండేటట్టున్నది. 7-8 నెలల సంధి ఎదురు చూస్తున్న పని ఇవాళ అయిందుల్లో. రేవంతన్ సారుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద లీడరు రాహుల్ గాంధీ సారు దర్శనమైంది. అందులో గొప్పే ఉన్నదని చిత్రంగా చూడకుండ్రి. సారు ముఖ్యమంత్రి అయినాక హియాల్టీతోని కలిపి 32సారి ఢిల్లీకి పోయిండు. కానీ గెలిచిన కొత్తలో 1-2 సార్ల రాహుల్ సారు దర్శనమైంది. అటెనక ఆయన ఇంటి దిక్కు కూడా రాణిస్తలేడట. భట్టి సారును మంత్రులను కలుస్తున్నాడట గాని రేవంతన్ సార్ను మాత్రం కలుస్తలేడట. ఎన్నిసార్లు స్పెషల్ విమానం వేసుకొని ఢిల్లీ దాకా పోయినా రాహుల్ సారు ఇంటి గేట్లు తెరుచుకోలేదట. బయట మీటింగుల్లో ఒకల ముఖం ఒకరు చూసుకున్నాడు తప్పితే కలిసి కడుపులున్న బాధలు చెప్పుకునే టైమే దొరకలేదట. అందుకే ఇన్నొద్దుల సంధి మస్తు బాధలున్నాడట రేవంతన్ సారు. మొన్న 2 వద్దుల కింద రాహుల్ సారు దగ్గర మనిషి సచిన్ పైలట్ అనేటైన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కొచ్చిపోయిండు. మరి ఆయనతోని ఢిల్లీకెళ్ళి ఏం రాయబారం పంపిండో, ఇక్కడ నుంచి రేవంతన్ సారు ఏం రిటర్న్ గిఫ్ట్ పంపిండో గాని ఇవాళ ఇద్దరు కలుసుకొని చాలా సేపు మాట్లాడుకున్నారు. రేవంతన్ సారు కడుపులున్న బాధలన్నీ చెప్పుకున్నాడు కావచ్చు. కుర్చీలో కూర్చొని ఏడాదైనాక ఇవాళ సారు మనసు జరంత నిమ్మలమైనట్టున్నది.